హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 102. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పోలీస్ స్టేషన్లో ఏసీపీ అభిరామ్ కానిస్టేబుల్తో, అయితే వీళ్ళు కూడా ఆ ఊర్లో పెద్దయిన రాజారావు గారి ఇంట్లోకి చొరపడ్డారా అని అడిగాడు. అవును సార్, వాళ్ళ అమ్మాయినే సార్ వీళ్ళు అల్లరి చేయబోయింది. వాళ్ళిద్దరినీ ఇక్కడికి పంపారు అని పగ తీర్చుకోవడానికి ఇలా చేశారు అంట. ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకొని వాళ్ళను విడిపించుకోవాలని అనుకున్నారంట అని తెలిసిందంతా చెప్పాడు కానిస్టేబుల్. అక్కడ అంతా సేఫ్ కదా అని అడిగాడు అభిరామ్. హా సార్, మాకు తెలిసినంతవరకు వాళ్ళకి ఏమీ జరగలేదు అని చెప్పాడు కానిస్టేబుల్. ఓకే, ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో సబ్మిట్ చేయండి అని అన్నాడు అభిరామ్. ఓకే సార్ అని అన్నాడు కానిస్టేబుల్. ఎఫ్ఐఆర్ రాసే ముందు ఆ లాఠీ అందుకోండి అని అన్నాడు అభిరామ్. కానిస్టేబుల్ అభికి లాఠీ ఇచ్చాడు. అభి లాకప్లోకి వెళ్ళి ఆ ఐదుగురిని చూసి నవ్వుకుంటూ, ఏంట్రా దెబ్బలు బాగానే పడ్డట్టున్నాయి, ఇదేంటి అని వాళ్ళ చేతి మీద ఎర్రగా ఏదో ఉండడం చూసి అడిగాడు. ఏంటి కారమా? అంటే కొట్టినోళ్ళ అమ్మాయిలన్నమాట అని అన్నాడు అభి. ఆ ఐదుగురు అభి మాటలు విని చాలా కోపంగా అభిని చూస్తూ ఉన్నారు. రే పోలీస్, మా గురించి నీకు తెలియదు. మా ఐదుగురితో సహా అక్కన్న రాజన్నలను కూడా మర్యాదగా బయటికి పంపించు అని బెదిరించాడు ఒకడు. సిగ్గులేదారా ఇలా మాట్లాడడానికి? ఒక ఆడపిల్లని ఏడిపించి తన చేతిలో తన్నులు తిని వచ్చారు. అది చాలదన్నట్టు వాళ్ళ చేతిలో వంటి మీద మొత్తం కారం రాయించుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పౌరుషం చూపిస్తున్నారా అని తన చేతిలో ఉన్న లాఠీని స్టైల్గా తిప్పుతూ అన్నాడు అభి. ఏసిపి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వదిలే మమ్మల్ని, లేదా మీ ఇంట్లో వాళ్ళు బతకరు. వాళ్ళు బతికి ఉండాలంటే మమ్మల్ని ఏం చెయ్యకుండా వదిలే అని మరోసారి బెదిరించాడు ఆ ముందు వ్యక్తి. ఈ మాటలు వినగానే అభికి కోపం వచ్చేసింది. ఇంట్లో వాళ్ళకి జోలికొస్తారా? ఇంట్లో వాళ్ళ జోలికొస్తారా? ఇంటికొస్తారా అని లాఠీ తీసుకొని ఎడా పెడా వాళ్ళని కొట్టడం మొదలుపెట్టాడు. అభి కొట్టే దెబ్బలకి ముందు నుంచే కారం రాసి ఉండడం వల్ల చాలా గట్టిగానే తగిలాయి ఒక్కొక్కరికి. అభి కొట్టే ఒక్కొక్క దెబ్బకి అమ్మా, అయ్యా అనుకుంటూ అలా లాకప్లోనే కింద దొర్లుతూ ఉన్నారు వాళ్ళందరూ. అయినా కూడా అభికి జాలి కలగలేదు. అమ్మాయిల జోలికి వస్తారా? ఇంట్లో వాళ్ళ జోలికి వస్తారా? ఏమనుకుంటున్నారా మిమ్మల్ని మీరు అంటూ కసితీరా కొడుతూనే ఉన్నాడు అభి. అదేంటి మీ సార్ అలా కొడుతున్నాడు అని అడిగాడు కంప్లైంట్ రాయడానికి వచ్చిన ఒక వ్యక్తి కానిస్టేబుల్ని. మా ఏసీపీ సార్ చాలా స్ట్రిక్ట్. ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో ఇలాంటి ఒక గ్యాంగ్ని ఆయన పట్టుకున్నారు. వాళ్ళు తన ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఏసీపీ సార్ చెల్లిని టార్గెట్ చేశారు. అప్పుడు ఆయన ఏం చేయలేకపోయారు. తన చెల్లిని కోల్పోయారు. తను చాలా అమాయకురాలు, అందుకే తనని వాళ్ళు చిత్రవద చేసి మరీ చంపారు అని అభి గురించి చెప్పాడు ఆ కానిస్టేబుల్. అయ్యో అని అన్నాడు ఆ వ్యక్తి. మా సార్కి తన చెల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు ఆ చెల్లి కూడా లేదు అని అన్నాడు కానిస్టేబుల్. అందుకేనా ఇలా కోపం తీర్చుకుంటున్నారు అని అడిగాడు ఆ వ్యక్తి. అవును, వీళ్ళే కాదు, ఇలా అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళు ఎప్పుడు స్టేషన్లోకి వచ్చినా వాళ్ళని ఇలానే కొడతారు ఎఫ్ఐఆర్ రాయకముందు. ఒకవేళ పక్కన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి చేతే కొట్టిస్తారు. ఆ అమ్మాయిల్లో తన చెల్లెల్ని చూసుకుంటారు అని చెప్పాడు కానిస్టేబుల్ రాఘవయ్య. ఉన్న ఒక్క చెల్లిని పోగొట్టుకున్న బాధ అంతా తొందరగా పోదు. లోపల ఎంత బాధపడుతున్నారో ఏంటో అని జాలిగా అన్నాడు ఆ వ్యక్తి. మరి అందుకే రేప్ కేసుల్లో, యాసిడ్ కేసుల్లో బాధించబడ్డ అమ్మాయిలను, ఆ కేసుల్లో ఇరుక్కున్న అమ్మాయిలందరినీ ఒక ట్రస్ట్ ద్వారా ఆయన వాళ్ళకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఆయనకు వచ్చే జీతంలో చాలా వరకు దానిలోనే వెళ్తుంది. ఈ విషయం ఆయనతో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు.
అందుకే ఆయన పనిచేసే స్టేషన్లో ఆడ కానిస్టేబుల్స్ చాలా సురక్షితంగా ఫీల్ అవుతారు అని అన్నారు రాఘవయ్య గారు. అవునులే, ఈ మధ్య పోలీస్ ఏంటి, సామాన్య మనిషి అంతే అయితే ఏంటి, అమ్మాయి అయితే చాలు అని దేనికైనా తెగించేవాళ్ళు చాలామంది ఉన్నారు అని అన్నాడు ఆ వ్యక్తి. ఏం చేస్తాం, అలా అయిపోయిందంతా అని నిట్టూరుస్తూ అన్నారు కానిస్టేబుల్ రాఘవయ్య గారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగానే అభి లోపల నుంచి కోపంగా బయటికి వచ్చి తన చేతుల్లో ఉన్న లాఠీని విసిరి కొట్టేశాడు. వాళ్ళని కొట్టడం వల్ల ఆ లాఠీ విరిగిపోయింది. ఇంకా కోపం మీద విసరడంతో 2 ముక్కలు అయిపోయింది. వీళ్ళకి 2 రోజుల వరకు తిండి తిప్పలు ఉండకూడదు. మంచినీళ్ళు కూడా రోజుకి 2 సార్లు మాత్రమే ఇవ్వండి. కానీ వీళ్ళు చావకూడదు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రాసి అప్పుడు కోర్టులో సబ్మిట్ చేయండి అని కోపంగా అన్నాడు అభి. కానీ సార్ అని కానిస్టేబుల్ ఏదో చెప్పబోయాడు. కానీ అభి ఆ మాట పూర్తి చేయకుండానే, ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఎంక్వైరీ కోసం ఏ కేసు బుక్ చేయాలో అర్థం కాక టైం పట్టిందని చెప్పండి. హైయర్ ఆఫీషియల్స్ ఎవరు అంటే ఈ అభిరామ్ పేరు చెప్పండి. ఎవరేమంటారో నేను చూస్తా అని అన్నాడు అభి. ఓకే సార్ అని సెల్యూట్ కొట్టాడు కానిస్టేబుల్. అభి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఏంటి రాఘవయ్య గారు, సార్ ఎఫ్ఐఆర్ 2 రోజుల తర్వాత రాయమంటున్నారు, పై అధికారులకి ఏమైనా అంటే అని అన్నాడు ఎఫ్ఐఆర్ బుక్ పక్కన పెడుతూ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్. సార్ ఎలా చెప్తే అలా చెయ్యి, లేదా నువ్వు ఈ స్టేషన్లో ఉండవు అని చెప్పి వెళ్ళిపోయారు రాఘవయ్య గారు. అభి వాళ్ళని కొట్టిన దెబ్బలకి ఆ కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ భయపడ్డాడు. మరి అభి మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. ఈ స్టోరీలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వాళ్ళ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలాగే బయోలో కూడా లింక్ ఉంది. ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. Thank you so much for listening and thank you so much for your love and support. Have a good day and bye bye.